ఫ్రెండ్స్ 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నప్పుడు తనూజ ఒక మహారాణి లాగానే ఒక కెప్టెన్ అయింది. అయితే తను 'బిగ్ బాస్‌లో' మాత్రమే మహారాణి కాదు. రియల్ లైఫ్‌లో కూడా తను ఒక మహారాణి. అయితే దానికి నిలువెత్తు నిదర్శనం ఇప్పుడు మనం తెలుసుకోబోయే వీడియోనే. అది ఏంటి అంటే తను రన్నర్‌గా నిలిచింది గదా! అంటే 'బిగ్ బాస్' సీజన్ 9లో తను రన్నర్‌గా నిలిచింది. కళ్యాణ్ విన్నర్ అయ్యాడు. ఓకే. అంతకన్నా ముందు ప్రతి ఒక్కరు తననేమన్నారంటే అంటే 25,00,000 తీసుకోవచ్చు కదా! ఒకవేళ 25,00,000 తీసుకున్నా కూడా ఒకవేళ తను రన్నర్ అయినా కూడా రన్నర్‌కి సేమ్ అమౌంట్ ఒస్తది కదా! ఎందుకు తను తీసుకోలేకపోయింది అని చెప్పేసి చాలా మాట్లాడుకున్నారు. అంటే మేబీ తనూజ ఇంత కష్టపడి ఆడినందుకు తనకు గూడా ఒక అవకాశం వచ్చుండేది కదా! అంటే టోటల్ 50,00,000లో ఆహ్, ఫి 50,00,000లో 15,00,000 ఏమో తిను తీసేసుకున్నాడు. ఎవరు డెమాన్ పవన్. ఓకే. అయితే ఇక మిగిలింది ఎంత 35,00,000. సో, 35,00,000లో 15,00,000 వచ్చేసరికి తనుజాకు ఆఫర్ చేయడం జరిగింది. ఇంకో 15,00,000. సో, ఆ 15,00,000 కనుక తీసుకొనుండుంటే ఎందుకంటే తను చాలా కష్టపడింది. తన చేతికి కూడా టెన్నిస్ ఎల్బో రావడం జరిగింది. మానసికంగా, శారీరకంగా వాళ్ళ నాన్నగారి విషయంలో చాలా, చాలా ప్రెషర్ ఫీలయింది. అయితే ఇక ఆ తర్వాత మాత్రం తను తీసుకోవచ్చు కదా! అని అందరన్నారు. కానీ తను తీసుకోలేదు. కానీ కొన్ని ఛానెల్స్ వాళ్ళేం జేశారంటే, అంటే తనకు సంబంధించిన కొంతమంది ఏం జేశారంటే, మీరు ఎప్పుడైతే ఈ 'బిగ్ బాస్' అగ్రీమెంట్ నుంచి బయటకొస్తారో, అప్పుడు మీతో మేమొక షో చేస్తాము. ఓకే. మీకు చాలా హ్యూజ్ రెమ్యూనరేషన్ ఇవ్వడం అయితే జరుగుతుంది అనంటే, దానికి తనుజ అయితే అస్సలంటే అస్సలు ఒప్పుకోలేదట. ఎందుకనంటే తను కాంట్రవర్సీకి వ్యతిరేకంగా అంటే కాంట్రవర్షియల్‌గా వెళ్ళాలనని తను అనుకోలేదనమాట. ఎందుకనంటే తనెప్పుడైనా సరే మంచిగా ఒక షో చెయ్యాలి అని తను గతంలో అనుకుంటుండేది. అందుకనే కుక్ విత్ జాతిరత్నాలు ఉంది కదా! 'కుకింగ్ విత్ జాతిరత్నాలు' అది కూడా తను ఎందుకు ఒప్పుకుందంటే ఆ షో అది అంతా కూడా వంట మీద బేస్ అయ్యుంది కాబట్టి తన నేచర్‌కి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి తను అది ఒప్పుకుందనమాట. అయితే ఇప్పుడు తనూజ చెప్పిన ఒకటే మాట ఏంటి అంటే, నాకెంత రెమ్యూనరేషన్ వచ్చినప్పటికీ కూడా నేను చేయాల్సింది మూవీస్. మూవీస్ అంటే నాకు చాలా 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 ఇష్టం. పంచి ప్రాణాలు నాకు మూవీస్ అంటే. మూవీస్ కోసం నేను ఎంత ప్రయత్నిస్తున్నానో నాకు మాత్రమే తెలుసు. ఒక్క అవకాశం వచ్చినా కూడా నేను దాన్ని హ్యాపీగా సద్వినియోగపరుచుకుంటాను. కానీ నేను ఆ అవకాశం కోసం ప్రయత్నిస్తున్నాను. నాలో ఉన్న ఒక యాక్ట్రెస్‌ని నేను ప్రపంచానికి చూపించాలనుకుంటున్నాను అంటూ చెప్పడం అయితే జరిగింది. సో, తను ఇప్పుడు రియాలిటీ షోస్ కన్నా కూడా తన రియల్ లైఫ్‌ని ఎక్కువగా పరీక్షించుకోవడానికి ప్రయత్నిస్తోంది. అంటే తనకి అన్నారనమాట. "మీరు మిస్ అయిన 15,00,000 రూపీస్ మేమిచ్చేస్తాము. మీరు మీరు తీసుకోండి" అని చెప్పేసి తనకు ఆఫర్ చేశారు. ఎందుకంటే తనూజ వల్లనే టీఆర్‌పీ 'బిగ్ బాస్' సీజన్ 9 ఎళ్ళిపోయింది ఎక్కడికో. ఆ తర్వాత 'కళ్యాణ్' వల్ల కూడా చాలా టీఆర్‌పీ వచ్చింది. సో, ఖచ్చితంగా తనకు ఆ రెమ్యూనరేషన్ దక్కాలనుకున్నారు. కానీ తను ఒకటే అంది. "నేను వద్దనుకున్నప్పుడు వద్దు. నాకక్కర్లేదు. నేను నా లైఫ్ కోసం చూస్తున్నా. నేను చేసిన దానికి మీరు నాకు రెమ్యూనరేషన్ ఇచ్చారు. ఐ యామ్ సో హ్యాపీ ఫర్ దట్" అని చెప్పిందంట. అయితే ఇక ఇది కాకుండా తనని బయటకొచ్చిన తర్వాత పీఆర్ అని చెప్పేసి చాలామంది ట్రోల్స్ చేస్తున్నారంట. అంటే కళ్యాణ్‌కి సంబంధించిన వాళ్ళు గాని. అయితే దానికి మాత్రం తను చాలా బాధపడింది. దయచేసి మీరలా అనకండి. నేను నా ఒరిజినల్ ఫ్యాన్స్ ఉన్నారు నాకు. ఆ ఫ్యాన్స్ నన్ను ముందుకు నడిపించారు 'బిగ్ బాస్' హౌస్‌లో. కళ్యాణ్‌కి కూడా ఫ్యాన్స్ ఉండుండొచ్చు. కానీ నాకు నా 'ముద్దమందారం' సీరియల్ దగ్గర నుంచి వాళ్ళు నా ఫ్యాన్స్ అని చెప్పిందంట. మరి ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.